పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, యూపీ హోంశాఖ కార్యదర్శులను ఈసీ తొలగించింది. బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ హోంశాఖ కార్యదర్శులను బెంగాల్ డీజీపీని తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక తొలిసారి ఈసీ చర్యలు తీసుకుంది. ఇటు బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులపైన ఈసీ వేటు వేసింది. బీఎంసీ కమిషనర్, అదనపు డిప్యూటీ కమిషనర్స్ పై వేటు పడింది. పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గుజరాత్, యూపీ హోంశాఖ కార్యదర్శులను ఈసీ తొలగించింది. అటు బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ హోంశాఖ కార్యదర్శులను బెంగాల్ డీజీపీని తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక తొలిసారి ఈసీ చర్యలు తీసుకుంది. ఇటు బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులపైన ఈసీ వేటు వేసింది. బీఎంసీ కమిషనర్, అదనపు డిప్యూటీ కమిషనర్స్ పై వేటు పడింది. వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. కోడ్ వచ్చిన తర్వాత మొదటిసారి ఈసీ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కొంతమంది అధికారులపై చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి వివరాలేంటి? జ్యోత్స్న, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత వివిధ కారణాలతోటి కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు కొన్ని ట్రాన్స్ఫర్స్ అనేది కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే 6 రాష్ట్రాల్లో రాష్ట్ర హోం సెక్రటరీలను ట్రాన్స్ఫర్ చేస్తూ అంటే వాళ్ళను రిమూవ్ చేస్తూ పోస్టుల నుంచి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఎన్నికలు ముగిసేంత వరకు కూడా ఈ నిర్ణయం అనేది కూడా అమల్లోకి వస్తుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను రీఅపాయింట్ అనేది కూడా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ని కూడా ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా పంజాబ్ కు సంబంధించిన డీజీపీని కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి ఈ రిమూవల్స్ అన్ని కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్స్ అనేది కూడా జరిగేందుకే నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్తోంది. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు అదేవిధంగా ముఖ్య రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అనేది కూడా అందించడం కూడా జరిగింది. అడిషనల్ సెక్రటరీ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మిజోరాం, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ వీరిద్దరిని కూడా ఆ పదవుల నుంచి తొలగించడం అనేది కూడా జరిగింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఇక్బాల్ సింగ్ చహాల్, అదేవిధంగా అడిషనల్ కమిషనర్ అండ్ డిప్యూటీ కమిషనర్ కూడా పదవి నుంచి తొలగించడం అనేది కూడా జరిగింది. మొత్తం మీద కూడా ఎలక్షన్ కోడ్ అనేది కూడా ఏప్రిల్ ఎలక్షన్ కోడ్ అనేది కూడా జూన్ 4వ తారీఖు వరకు కూడా ఉంటుంది. జూన్ 4వ తారీఖు వరకు కూడా ఈ రిమూవల్స్ అనేవి కూడా అమల్లోకి వస్తాయని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం అనేది కూడా జరిగింది. అయితే ఈ మొన్న ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా ప్రకటించే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం అనేది స్పష్టం చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ కానీ లేకపోతే లీడర్స్ కానీ అందరూ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దాని యొక్క నిబంధనలన్నింటినీ కూడా పకడ్బందీగా పాటించాలని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే దీని వయలేషన్స్ లో భాగంగా ఈ నిర్ణయం అనేది కూడా తీసుకున్నట్టుగా కూడా సమాచారం. అయితే నిర్దిష్టమైన కారణాలను చెప్పకపోయినప్పటికీ కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి మాత్రమే నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. రైట్ శిరీష్.